అందరికీ అలా గుడ్ న్యూస్ ఉన్నది ఫ్రెండ్స్. ఏంటంటే మనకు యూట్యూబ్ పేమెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. వెయ్యికి ఒకటి ఉన్నది అనుకోర్రి. వెయ్యికి ఒకటి ఉంటే ఇట్లాంటివి మనం ఎన్ని కొనుక్కోవచ్చు. మొత్తానికైతే మనకు వచ్చిన యూట్యూబ్ పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. హాయ్ ఫ్రెండ్స్, మనకు అందరికీ అలా గుడ్ న్యూస్ ఉన్నది ఫ్రెండ్స్. ఏంటంటే మనకు యూట్యూబ్ పేమెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. ఏంటంటే నాకు జ్వరం ఉంది ఫ్రెండ్స్, జ్వరం ఉంది. ఎంత వచ్చింది అనేది మరి ఇక వీడియోలో మేము పూర్తిగా చూడండి, ఇండైరెక్ట్గా చెప్తాం వీడియోలో మాకు ఎంత వచ్చింది అనేది. ఫస్ట్ కొన్ని విషయాలు షేర్ చేసుకునేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అనేది చెప్పాలి. ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అనేది కూడా చెప్తా. ఎన్ని రోజులలో స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులలో సక్సెస్ అయింది అనేది కూడా చెప్తా. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం జ్వరం వచ్చింది, మీరు కూడా ఓపిక చేసుకోరి. నాకైతే ఓపిక లేదు, కాకపోతే వీడియో చేసి పెడదామని ఓపిక తెచ్చుకొని మాట్లాడతాను అన్నట్టుగా. మాకైతే యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ పేమెంట్ అనుకోరు ఇది. ఫస్ట్ పేమెంటు యాక్చువల్గా పోయిన నెలనే వచ్చేది ఉండే. కాకపోతే ఏమైందంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వలే అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేసిర్రు, మళ్ళీ మెయిల్ చేసిర్రు యూట్యూబ్ వాళ్ళు మెయిల్ చేస్తే మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత పోయిన నెల వచ్చేది ఉండే. పోయిన నెల అయిపోయింది కదా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే. ఇక ఇప్పుడు ఇచ్చినాం కదా, ఈ నెల వచ్చింది అన్నట్టుగా. ఈ నెల వచ్చింది. ఇక మరి నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే, మేము సంతోషం చూద్దాం. ఫుల్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డదానికి ఇప్పుడు ఫలితం వచ్చిందని. కానీ మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఛానల్ పెట్టి సంవత్సరం కూడా కాలే ఫ్రెండ్స్. ఈ ఛానల్ పెట్టి సంవత్సరం కాలే, ఒక 4 నెలలు ఏమో కష్టపడ్డాం అంతే. 4-5 నెలలు కష్టపడ్డాం. ఇది ఏమంటారు, ఎర్రవరం వీడియోలతో స్టార్ట్ చేసినాం అన్నట్టుగా. అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఇక మానిటైజన్ అయితే మాకు 1 మంత్లోనే అయిపోయింది. కాకపోతే పేమెంట్ అనేది కొంచెం రానికే టైం పట్టింది. ఒక 4-5 నెలలు. మీ ఛానల్ ఎప్పుడూ స్టార్ట్ చేసినాం సంవత్సరం కింద. కాకపోతే వీడియోలు పెట్టుడు అనేది ఒక 4-5 నెలల నుంచే స్టార్ట్ చేసినాం. 4-5 నెలలనే మొత్తం ఒక వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసిన 1 మంత్కే మానిటైజన్ అయిపోయింది. ఇక ఇప్పుడు 4-5 నెలలు అనుకోర్రి, మనకు పేమెంట్ కూడా వచ్చుడు స్టార్ట్ అయింది. ఇక ఇదైతే మనకు మంచిగా హ్యాపీ విషయం. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నాకు 3 బిడ్డలు అన్నట్టు. వీళ్ళు 3 బిడ్డలు. ఇక నేను ఏదైనా జాబ్ చేసి అంటే వీళ్ళకు ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి అనే దాంట్లో నేను ఉండాలి అనుకుంటుండే. అయితే ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. వీళ్ళు 3 బిడ్డలు కదా, వీళ్ళకి ఎప్పుడు మనం దగ్గర ఉండాలి. ఈ జాబ్ చేసినాం అనుకో, పొద్దుగాల పోవాలి, సాయంత్రం రావాలి. అయితే మంచిగా వీడియోలు మంచిగా చేసి కష్టపడితే మంచిగా వీళ్ళకు ఎప్పుడు మంచిగా దగ్గర ఉండొచ్చు, కనిపెట్టుకొని ఉండొచ్చు అన్న దాంట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేది జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు వేరే పని అయితే వీళ్ళు ఏంటంటే ఇక ఏమంటారు, బిడ్డలు కాదు, ఆడపిల్లలు కదా. ఇక నాకేంటంటే ఇక ఎప్పుడైనా ఇక వీళ్ళకు దగ్గర అంటిపెట్టుకొని ఉండాలన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నట్టుగా. అట్లనే ఇక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేసిన, 2020లో స్టార్ట్ చేసిన. కాకపోతే సక్సెస్ కాలే అది. ఇక మస్తు వీడియోలు పెట్టినా, అది సక్సెస్ కాలే. ఇప్పుడు ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ ఒక 1 ఇయర్ కింద పెట్టిన. ఒక 4-5 నెలల నుండి దీనిలో వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసిన. ఈ ఛానల్ తొందరగా సక్సెస్ అయిపోయింది మనకి. ఇక దీనిలో ఎర్నింగ్ కూడా అంటే ఇక పేమెంట్ కూడా ఇప్పుడు ఈ నెల వచ్చింది. ఎంత వచ్చిందని నేను చెప్తా కొంచెం. కాకపోతే ఏంటంటే ఇక యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నేనైతే మా పిల్లలు కారణం అన్నట్టుగా. ఎందుకంటే ఇక నాకు జాబ్ల కంటే ఇక వీళ్ళను చూసుకోడు, వీళ్ళ కోసం అంటే ఇక అది ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు స్కూల్కి పోతారు, తీసుకురానికి కూడా వాళ్ళు ఉండరు. వీళ్ళు స్కూల్కి పోతే మళ్ళా ఈమె జాబ్కి పోయి, నేను జాబ్కి పోయి, ఇక హైదరాబాద్లో బతుకులు ఎట్లుంటాయి. ఇక వీళ్ళే ఉండాలి ఇంటికి వస్తే. అంత నాకు కరెక్ట్ అనిపించాలి అన్నట్టుగా.
ఇక అదే మంచిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం సక్సెస్ అయితే దీంతో మంచిగా మనకు బాగుంటుందని నాకు అనిపించింది అన్నట్టుగా. అది 20లో అనిపించింది, 24లో సక్సెస్ అయింది, ఇప్పుడు సక్సెస్ అయింది. ఎన్నో 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 కష్టాలు పడ్డాం ఫ్రెండ్స్. మస్తు పెట్టుబడి కూడా పెట్టినా దీని మీద, మస్తు మస్తు అంటే మస్తు పెట్టుబడి పెట్టినా. ఇక ఇప్పుడైతే మనకు మంచిగానే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఎంత వచ్చిందంటే మనకు హాఫ్ మనకు మొత్తం వచ్చేది ఏం చేశారంటే హాఫ్ కట్ చేసారు, హాఫ్ పంపించారు అన్నట్టుగా. అవి ఇంకో హాఫ్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నట్టుగా. అదేంటంటే ఇప్పుడు ఏమని చెప్పాలి మీకు, ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇది ఉన్నది కదా. ఇట్లాంటివి మనం ఎన్ని కొనుక్కోవచ్చా? ఇది ఒకటి ఒకదానికి ఇది ఇట్లా ఇండైరెక్ట్ చెప్తారు కదా ఫ్రెండ్స్, నాకు అర్థం అవుతలేదు. నేను చెప్తా ఇక్కడ. ఏం చెప్తావు? ఇది 300కి ఒకటి ఉంటుంది అనుకోండి ఫ్రెండ్స్. 300 కాదు, 1000 రూపాయలు అని చెప్పు. 1000కి ఒకటి ఉన్నది అనుకోర్రి. 1000కి ఒకటి ఉంటే ఇట్లాంటివి మనం ఎన్ని కొనుక్కోవచ్చు? 15 కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, 15 కొనుక్కోవచ్చు. ఇక మొత్తానికైతే మనది ఇక అర్థమైపోయింది కదా. మీకు ఏమర్థమైందని కామెంట్లో చెప్పుర్రి. మొత్తానికైతే మనకు వచ్చిన యూట్యూబ్ పేమెంట్ అయితే, ఫస్ట్ పేమెంట్ అయితే ఇగో ఇంత వచ్చింది ఫ్రెండ్స్. ఇక మేమైతే దీనికోసం మస్తు కష్టపడ్డాం ఫ్రెండ్స్. మస్తు తిరిగినాం, ఎక్కడెక్కడో వీడియోలు చేసినాం, కుమారాంటి కాడ వీడియోలు చేసినాం, ఎర్రవరంలో వీడియోలు చేసినాం. బాగానే కష్టపడ్డాం, మామూలుగా కష్టపడడానికి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టింది ఎక్కువ. మేము ఇప్పుడు ఇవి వచ్చిన దానికంటే నేను పెట్టిన పెట్టుబడి ఎక్కువ. కాకపోతే మాకు ఏంటంటే హ్యాపీ ఏంటంటే మేము ఒకటి చూడాలనుకున్నాం, మనకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది, మనం సక్సెస్ అయినాం అని నాకు ఒక అది ఏమంటారు ఎంకరేజ్మెంట్ అన్నట్టుగా. అదైతే నాకున్నది. ఇప్పుడు ఏదో చాలా రోజుల కష్టం ఫ్రెండ్స్, ఇది చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. పెట్టుబడికి నేను పెట్టిన ఖర్చుతో చూసుకుంటే నాకు వచ్చింది చాలా తక్కువ. కాకపోతే ఇక మనం ఇప్పటి నుంచి ఇంకా కష్టపడాలనేది నాకు అయితే తెలుసు. కష్టపడతాం. కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే. అబ్బా ఇక తిరుగుడు బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మాకు అసలు ఎట్లా వీడియోలు ఇక తిరుగుకుంటా బాగా వీడియోలు చేసినాం. ఎక్కడ మాకు కుమార్ అంటే అంటే ఇక అవమానాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవమానాలు ఉంటాయి. మనకు ఒక్కొక్క కాడికి పోయినా అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కుమార్ అంటున్నా అనుకో, ఫస్ట్ ఒకలాగా ఉంటారు, తర్వాత మారిపోతారు వాళ్ళు. మనకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు లాగా ఉండరు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళ కాడ మనం వీడియోల కోసం వెయిట్ చేసి, మనం ఒకసారి పోతే వీడియోలు ఇస్తారు, ఒకసారి పోతే వీడియోలు ఇయ్యరు. ఒక్కొక్కసారి ఇట్లాంటి అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పోయి మరీ అట్టిగానే రావాల్సి వస్తుంది. ఆ రోజు పెట్రోల్ ఖర్చు, ఆ రోజు అంత దూరం పోయి రావాలి, అట్టిగా మరీ రావాలి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్, చాలా అవమానాలు మస్తుగానే ఫేస్ చేసినాం ఫ్రెండ్స్. కాకపోతే మొత్తానికైతే ఒకటి చూడాలనుకున్నాం, మొత్తానికైతే మనం చూసినాం, సాధించినాం. ఇక ముంగట మేమైతే మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే నాకు ఫుల్ జ్వరం మొన్న 15 రోజులు 15 రోజులా 10 రోజులే 15 days లేవకుండానే వండుకున్నాడు. మొత్తం వీక్ అయిపోయింది. మాట్లాడడానికి కూడా వస్తలే కరెక్ట్గా. కానీ మీరే అర్థం చేసుకోవాలి, ఇక ఓకే చేసుకొని. ఇక చాలా అంటే చాలా ఫేస్ చేసినాం ఫ్రెండ్స్. వీడియోలు తీసినంటే ఏదైనా కానీ అట్టిగా కాదు, ఏదైనా పనే, ఏదైనా కష్టపడితేనే అవుతుంది. మేము ఎంతో కష్టపడితే ఇప్పుడైతే సక్సెస్ వచ్చింది. ఇంకా మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు. ఇది సంతోషాన్ని మీతో పంచుకోవాలనేసి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఏదున్నా మన మెయిన్ మన సబ్స్క్రైబర్లు ఏదున్నా మనం మన సబ్స్క్రైబర్లతోనే షేర్ చేసుకోవాలి కదా. ఏదున్నా ఫస్ట్ సబ్స్క్రైబర్లకే చెప్పాలి, అట్లా కదా. అందుకని చెప్పేసి నాకు జ్వరం వచ్చినా కానీ తగ్గింది. కాకపోతే ఓపిక అనేది లేదన్నట్టుగా. ఎన్ని రోజు ఫుడ్ లేదు కదా ఫ్రెండ్స్, నీరసం అనేది బాగా అయిపోయింది. ఇట్లాంటి టైంలో ఏమంటారు, ఇక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక గుడ్ న్యూస్ అన్నట్టు అందరికీ
కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాకు 3 బిడ్డలు ఫ్రెండ్స్. ఇగో ఈమె నడిపామె, ఈమె చిన్న ఆమె, ఇంకో ఆమె ఉంటుంది, ఆమె హాస్టల్ ఉంటుంది. ఇక ఈ కంచెలు అయితే మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. మనకు సబ్స్క్రైబర్లు కూడా 20,000 దగ్గర ఉన్నారు. కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, జర మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి ధమాకాలు వస్తాయి మంచిగా. అస్సలు ఓకే అయితే లేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నర్వస్ ఉన్నది పానం. ఈ మొత్తానికి అయితే వచ్చిన పేమెంట్ అయితే గీది ఫ్రెండ్స్. మీకు ఏమర్థమైంది అనేది కామెంట్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు. మొత్తానికి అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇక యూట్యూబ్ జర్నీ గురించి సపరేట్ వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో చేస్తా. ఇప్పుడే ఇదైతే కాదు, అసలు నేను ఏం వాడతా, నా దగ్గర ఏమున్నాయి, నేను ఎట్లా వీడియోలు చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలు చేస్తా. ఇంకోటి ఏంటంటే ఇక దీనిలో ఇబ్బందులు ఎట్లుంటాయి, ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా నేను వీడియో చేసి పెడతా, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంది అనేది. అది కూడా చూసి ఎవరైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలనేది చెప్తా. దాన్ని బట్టి మీరు అది చేయండి. ఇంకోటి ఏంటంటే మస్తు అన్నారు ఫ్రెండ్స్, మీరు ఏం వీడియోలు తీస్తారు ఎందుకు అవన్నీ ఇక నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం మేము అన్ని పనులు బంద్ చేసుకొని ఈ వీడియోలో పనులే పెట్టుకున్నాం అన్నట్టుగా. అంటే ఇక అవన్నీ మీకు ఇంకో వీడియో చేస్తే దానిలో మా కష్టాలు ఏందనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే 3 ఆడపిల్లలు ఇక ఏమైనా పట్టుకొని నేను వీడియోలు తీద్దాం నడువని తీసుకొని పోవుడు, అందరూ చాలా ఫేస్ చేసినా ఉన్నట్టుగా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయి, మస్తున్నాయి చెప్పాలంటే. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇక మొత్తానికైతే ఇక ఇది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ గుడ్ న్యూస్ ఇది. మొత్తానికైతే మనకు యూట్యూబ్ జర్నీ అయితే మొత్తానికైతే మంచిగా స్టార్ట్ అయింది. ఇక ఈ మంత్ నుంచి మనకు ఇన్కమ్ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికైతే ఎన్ని రోజుల కళ ఇది. కళ అయితే మొత్తానికైతే కళ నెరవేరింది. చెప్పే ఇంకా నువ్వు చెప్పాలనుకుంటే. ఇంకెవ్వరికి చెప్పలే ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చెప్పాలని మీకే చెప్తున్నాం. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు చెప్పాలి. ఇంకా మేము కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పేది మస్తు ఉన్నది ఫ్రెండ్స్, చెప్పేది మస్తు ఉన్నది. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మొత్తానికైతే మనకైతే ఈ మంత్ నుంచి సక్సెస్ఫుల్గా పేమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా ముంగట మేము మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి, మీ ఎంకరేజ్ ఉండాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకేమంటారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచిగా ముంగడికి పోతాం. మేము మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాకాక బాయ్ ఫ్రెండ్స్. ఈమె పేరు నీ పేరు చెప్పు. నీ పేరు? ఇంకో ఆమె ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆమె హాస్టల్ ఉంది. ఆమె ఇప్పుడు ఎండాకాలం సెలవులు వస్తుంది. ఆమె పేరు మహత్వి. నా పేరు అనిల్, ఈమె పేరు రేఖ. కిరాక్ కాక, ఎందుకంటే నాకు కొడుకులు లేరు కదా, అందుకని చెప్పేసి కిరాక్ కాక అంటే మంచిగా అందరికి మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి కిరాక్ కాక అని పెట్టిన ఛానల్ పేరు. ఇక కష్టాల గురించి నీకు సపరేట్ వీడియో చేస్తా. కష్టాలు మామూలుగా ఉండే ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లోకి చాలామంది రావాలనుకుంటారు, దానిలో ఎంత కష్టం ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమంటే మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.